ఏడనేది అందరేమో గచ్చులు వరుసుకొని నీళ్ళతోటి కడుక్కుంటా అంటే నేనట పెంటతోటి చల్లన్నట. అరే బండ వరిపిరా మొగడా అంటే పైసలు కావద్దా అని అంటాడు. ఓ బర్రె లేదు పెండకాడికి పోదామంటే. అవు ఇడ పెండ తట్టడంత మా ఉంది, ఎత్తుకుపోతే ఎట్లయితే అట్లే. ఇదే వల్ల ఉంటే గా సీన్ పిల్ల అంది. అసలే ఆయన బౌరుపులోడు. ఆయన ఏమైనా చూస్తాడా? ఇంతంత దొంగతనం చేసుకోపోతా. అయ్యో వాళ్ళు చూస్తారా? ఎవరు చూస్తలేరు. అబ్బో ఇది పెట్టానులే, ఇది పెట్టింది అని అంతా పుర్రే కొట్టింది. అవు ఇక్కడ మంచిగుంది. జరిగే జరుగు అర్రగల బర్రెట ఒరి ఒరి సచ్చిందట. మా అత్తకున్నట్టేందా మూర నీకు జరగట. చాలదా? ఇగో ఇదైతే పుర్రు కొట్టింది, ఆయనతో తోకనల్లా బొర్రెత్తాను. ఆయనతో నా ముఖాన్ని కొట్టే. నువ్వు అటే ఉండే అవ్వా, నన్ను దాన్నేవు. ఆయనతో నా మొగడు వచ్చి నన్ను అంటాడు మళ్ళా. కాదా పోతాను. అవ్వు నీ బాగా తట్టడంత అయింది. ఇంత ఎవ్వరు చూడముందు అవతల పడాలి. 2-3 రోజులు మా అయితే తీగ సాలుగా. ఇడ బడ్లు మాగున్నాయి గాని పెండే ఉందిగా, కొంచెం అయితే కొంచెం అయ్యి ఈయన తీసుకొని పోతా. ఈ బర్రెది అంతదో అయ్ అయ్ జరిగే తంతే నేను మంచంలో పడతా. మళ్ళీ నాకు చేసేటోళ్ళు ఎవరు లేరు. ఈ పెండ ఎటు తాలేటట్లేదుగా. ఆ సీనోళ్ళ కొట్టం కన్నా వేసుకొని పోతా. ఏం చెయ్యాలి, ఎటు సరిపోయేటట్లేదు. పోషణ పాడుగాను. ఇంత దూరం వస్తే బర్లు లేవు, బర్ల పెండ కూడా లేదుగా. వాళ్ళ పొద్దుగాలే కొట్టుకుపోయినట్టుండగా. ఇంత దూరం వస్తే పెండే దొరకపోయే. సిగ్నల్ లేదా ఆడ వినబడతలేదు. ఎందుకే గట్లా రేషం మెప్పిస్తావు? అంత రేషం వచ్చే మాటలు మాట్లాడతావు. అత్తగాళ్ళు అడిగి మాట అన్నది, పొద్దుగాల తెల్లారాక వండబడితే ఇట్లయితే ఎట్లనే మరి ఎట్లా బతుకుడే అని అన్నది తప్ప. అది అవ్వగారింటి కోతివి. ఇంకా మళ్ళీ నేను అత్తనా, నేను రానే రాని వారం 10 రోజులు నువ్వు పోయి ఇంకెప్పుడు వస్తావే? మీ అవ్వాయికి తిట్టదా చెప్పు. మత్తుగా మాట్లాడతావు, నా మాటలకే ఉండవు. ఇక్కడ నేనే మా అమ్మ పొద్దుగాల పని చేయన్నాయి రాయితే రని దండం పెడతాని బాంచను. మా అవ్వకేమో సాధన అయితే లేపాయి. రమ్మని రాని పెళ్ళన్నాని మా అవ్వన బట్టి. నువ్వేమో రేపు మాప అనుకుంటే 10-20 రోజులే. ఎప్పుడు వస్తావే? ఇంకా మాటలే మాట్లాడతావు. నాకు కడుపు నిండా తిండి లేక కడుపు నిండా జరలేపాయి. ఇప్పుడు 10 రోజులే. ఎట్లనే ఇట్లా అయితే ఇంకోసారి ఇప్పుడు లాస్ట్ చెప్తాను, కోపం తెప్పియకు జరా. ఎట్లనే చేసి తెల్లారే వరకు నువ్వు ఉండాలి ఇంటికాడ అంతే మరి. ఏంది బాగా జోరు మాట్లాడుతున్నావు? ఒకసారి మీ అవ్వకి ఫోన్, మీ అవ్వకి మాట్లాడతా నేను. ఇదేనా రీతి రివాయితీ అరవైతే అంతు? నేను ప్రేమగా మాట్లాడిన గట్లా కాదే బుజ్జి గిట్లనే అని చెప్పి తింటున్నావా? ఇయ్య నువ్వు. హలో అత్త, ఇదేనా పద్ధతి చెప్పు? రీతి రివాయితీ అరవైతే అంతు నేనోటి మాట్లాడితే అదొకటి మాట్లాడుతుంది, కోపం తెప్పిస్తుంది. ఇక ఏం చేయాలి చెప్పు? రావాలి ఏమంటే నేను రానే రానంటే ఎన్నొద్దులు ఉంటుంది అవ్వగారింటి కాదు చెప్పు. మరి గిట్లనే మీరు గిట్లనే చెప్తున్నారు చెప్పు ముచ్చట. ఏమో ఎవరిని ఏమన్నా తప్పే ఉంది. ఆవత్త నువ్వు కోడలు ఉన్నప్పుడు గిట్లనే చేసినావా చెప్పు? మామ నిన్ను ఎన్నిసార్లు కొట్టలే, ఎన్నిసార్లు తిట్టలే, గిట్లనే అలాగే అవ్వగారింటికి ఇక రాలేవా చెప్పు? ఎన్నిసార్లు కొట్టినా తిట్టినా కానీ నువ్వు పోతివి. అట్లా కాదే బుజ్జి, ఇట్లా కాదే బంగారం, ఓర్చుకోలే సంసారం అన్నప్పుడు ఎప్పుడు ఒక్క లెక్కనే ఉంటుందా అని ఎంత బుద్ధి మాట చెప్పినా నేను అక్కడ పాయ్. ఇంకా మళ్ళీ రానంటది. ఆవత్త నీ బిడ్డకు నా ఇంటికి అత్త ఏమంటకచ్చింది చెప్పు? పని చేయమంటే ఆహా అని చేసుడే లేదు. మరి అది వచ్చి ఏం చేసింది? ఓ పుట్టెనికలు చేసిందా, పురులు చేసిందా, బంగ్లాలు కట్టిందా, భవంతులు కట్టిందా? అది ఏం చేసిన ఆడది చెప్పు? గట్లా కాదే బుజ్జికి ఇట్లా కాదంటే ఆహా ఎటు పడితే అటే తిడుతుంది, మళ్ళీ మరపడుతుంది. కోపం వచ్చి ఓ మాట అంట పడదా చెప్పు? మరి ఇదే రీతి రివాయి తర్వాత అంత ఇదేనండి అంటేనేమో తప్పు పట్టుకుంటుంది మళ్ళా. ఇక గవర్ని కాదత్త, ఇక నేను ఒకటే మాట, రేపు పొద్దుగాల నేను అత్తున్నా నీ బిడ్డను తయారై ఉండు మనం. ఇక మళ్ళీ ఒర్రుడు, ఈ తలకాయ నొప్పి, ఇదంతా కథ కార్ఖాన ఇదంతా వద్దు. ఒకసారి చెప్తాను నేను, మళ్ళీ ఒర్రా చెప్తున్నా. సరే ఉంటున్నా. అగో ఈ లోతుకుంటలు వచ్చాయా? బర్రెలను అలపొద్దుగానే కొట్టుకుపోయినట్టున్నాడు కదా. అగో ఒక్కటన్నా పిండకలు లేదు కదా, మరి ఎవరెత్తుకపోయినట్టు? ఆడిదామో కూడా ఇలానే ఏం చేయాలి? మొన్నొచ్చే వరకు మొన్న లేపాయి,
నిన్నచ్చే వరకు నిన్న లేపాయి, మళ్ళీ ఇయ్యాల వచ్చి చూసే వరకు ఇయ్యాల ఒక్క పెండి కడుగు లేదు. మరి ఎవరు ఎత్తుకపోయినట్టు, ఆడదా మొగోడా నాకు ఎటు అర్థమైతలేదు. ఏం చేయాలి? ఇట్లా ఎవరన్నా ఆడదో మొగోడ కానీ దొరకాలే గాని వాళ్ళ పొద్దుగల నెత్తికొరగని తలని ఎత్తుకపోను. వాళ్ళ కళ్ళల్లో కంప కొట్టారు, వాళ్ళు కొట్టారు, అప్పలు కొట్టాల ముఖం మొద్దులలో పెట్ట, వాళ్ళ దినాలుగా వాళ్ళని ఎత్తుకపోను, వాళ్ళని సీరే సింపేయ, వాళ్ళ ముఖం మొద్దులలో పెట్ట. సిగ్గు అనిపించలేదే, మానాలు అనిపించలేదు, మీకు ఇజ్జత్ లేదు గిద్దనన్నా. మరి మొగోడు ఆడదా? తెలుగున్న ఆడదైతే తెలుగున్న మొగోడైతే ముఖం ముందరికి వచ్చి మాట్లాడాలి. ఇట్లా సాటుకెత్తుకపోతారు. ఒక్క కాడి ఓవా చెప్పుకున్న ఇజ్జతి పోతుంది. పొద్దున్న దాకా నేను బర్రెలను కొట్టుకుపోయి సాది చేసి పెంచి పెద్ద ఎత్తే అది పెండకాడి పెడితే పెంట ఒక్క కాడ పెంట కుప్ప వేసి దాన్ని కొంచెం పోయి మట్లెత్తే పంట మంచిగా వండుతుంది. లేకుంటే నాకు వండుడే లేదు. నేను వెరుగు కోసం కాపాడుకుంటున్నా కదా మిమ్మల్ని ఎత్తుకపోను. ఎట్లా మీకు ఆల పొద్దుగల అత్యందే సాగు. నా పెండ్ల మత్తలేని నా రందిలో నేనుంటే ఈ దొంగ సమితిలో ఏమో నాకు రంది పెట్టిరు, పెంట పెట్టిర్రు. ఇక ఏం చేయాలి ఇలా నేను? నా పెండ్లం అద్దే బుజ్జి అద్దే రాయే అత్తగాళ్ళు అడిపో మాట అన్నది. మరి ఎట్లనే నేను ఒక్కొని అండుకొని తిననే మావకు సాతన అయితే రాయ అని బతిన్లన్నా కానీ ఆహా నేను రానని బాగా మాట్లాడుతుంది. ఇక ఏం చెప్తుందో ఎన్నొద్దులు ఉంటారో అవ్వగారింటి ఇక్కడ ఉండని. ఇక ఏం చేయాలి? చెప్పే తీరైతే చెప్పిన. వీళ్ళతోటి ఒర్రి నా తలకాయ ఎంత ఖరాబ్ అవుతుంది. అవు గాని ఇలాగ రాజన్నోళ్ళు ఇళ్ళ కోతామన్నారు. మరి ఇల్లు కూరగాయలతోటి పెడుతుర్రో చికెన్ మటన్ తోటి పెడుతుర్రో ఎట్లయితేంది? వాళ్ళ పొద్దుగల పోయినామనుకో 4 ముక్కలు దొరుకుతాయి. గా అంతగిరి కిషన్ అత్త అన్నాడు, అటే ముట్టిండు. ఆయనకి కౌస్ అంటే పానం. ఎట్లయితే ఇంత ఇక ఈ ఎండ చల్లగుండా బాగానే కొడుతుంది. అగో వదినే ఎటు పోతున్నావు? సినిమా పోతున్నా, వస్తావా? అత్త తొలకపోతావా? గింతనన్న మానవ అనిపిస్తలేదా నీకు? పెండ తట్ట పట్టుకొని ఎటు పోతా? పెండకని పోతున్నా. అయ్యో సినిమాకు రమ్మన్నవని నేను ఆశపడితే అయితేవా గాని మా బర్ల కాడి పెండ నువ్వు ఎత్తుకపోయినావా? నీ బర్ల పెండ నేనెందుకు ఎత్తుకపోయినా? ఆడది ఎత్తుకపోయిందో బొగోడు ఎత్తుకపోయిందో ఎవరు ఎత్తుకపోయిందో నన్ను అంటావు? తిట్టుకో నీ నోటుకొని వస్తా. అబ్బో వదినకు ముక్కు మీదనే కోపం. ఎత్తుకోకుంటే గంతరేషానికి ఎందుకు అత్తు నువ్వు వదినే? ఆగో మళ్ళా నన్నే అంటాడేమే. మొగడు తెచ్చి పెడుతుండేమో లోన్లు వచ్చిన బర్రె బలిసినట్టు బలిసింది. రందారా పట్టుకమా మనిషిని మురుతుంది. గింతనన్న సిగ్గుమానం అనిపించేది మనసులకు. మంది సొమ్ములు ఎట్లా ముట్టబుద్ధి అవుతుందేమో మనుషులన్నీ ముడతారు. కట్టం చేసుకుని బతుకుతేందో మంది సొమ్ముల మీద ఆశపడతారు. ఇంట్లోనే మోగన్నేమో ఇంట్లో వండ పెడతారు, మందికి ఆశపడతారు. గీ పోరాడేంది నా ఇంటికి వెళ్ళి చూసుకుంటా తిడతాండు. ఓ పిల్లగా ఎవరిని చూసి తిడతానా ఇప్పుడు? అగో నేనెవరు తిడితే నీకేం రేషం? నీకెందుకు అంతగానో కోపం వస్తుంది? నా బాధ నేను తిట్టుకుంటున్నా. నా దొడ్డి కాడ బర్రె పెండు ఉంచలేరు, ఒక్కనాడు పెండు ఉంటలేదు. ఓనాడు అంటే ఉండకుంటూ ఉంటే అనుకున్నా. 2-3 వద్దులు చూసినా ఎత్తుకపోతుర్రు. మరి నీకేం రేషం? ఊళ్ళో మనసులో లేరా ఊరంతా? నిన్న అంటున్నా నేను. వదినే ఎవరినో తిడితే నీకు బాగా రేషం వచ్చి నన్ను వెళ్తాను. మరి నిన్నేమన్నా చెప్పు. నేను నిన్న నా బాధ ఉంది నేను అనుకుంటున్నా ఏమందరినో. నీకేంది? నాకు అత్తయ్య నువ్వు రోడ్ పంట పోతున్నా ఎందరో అనుకుంటే పోతా. నీకెందుకు కోపం? నీకెందుకు బాధ అనిపిస్తుంది చెప్పు. కోపం కాదు, బాధ కాదు. అక్కడికి వెళ్ళి రాగానే చూస్తానా, గాడికి వెళ్ళి సపడే కొన్న గీడికి రాగానే మొదలు పెట్టినా చూస్తలే అనుకుంటానవా? అదే ఎవరినన్నా మీదేసుకో. ఇంకా తనటువంటి కాదు తెలుసా, నేను ఒకళ్ళ మనసు బాధ పెట్టా ఓళ్ళు నాన్న నా గురించి నీకు ఏమెరక? మత్తుగా ఎరకలేదు. గిడి రాగానే నోటికి వచ్చినా తిడతావు. పడతాడు అనుకుంటానా? నిన్నే మాటలు మంచిగా రాని చెప్తాను. నువ్వు కూడా మాటలు మంచిగా వదినవైతవని అంటున్నా. ఇంకోళ్ళని తిడితే నువ్వు మీద వేసుకుంటావు. ఇంత రేషం ఎందుకు, ఇంత కోపం ఎందుకు నీకు చెప్పు. ఇంకోళ్ళు తిడతాను, ఇంకోగా తిట్టావా? ఎవడన్నాడు? గిడికి వచ్చి ఎందుకు తిడతాను? నీ ఆకిట్లకి తిడుతున్నా. రోడ్ పంట గది పట్ట వేసుకున్నావు, నువ్వు రోడ్ పట్ట వేసుకున్నావు. నువ్వు పట్ట వేసుకున్నావా? నువ్వు పట్ట వేసుకున్నావు. అందుకే రోడ్ కాబట్టి తిట్టుకుంటా నిన్ను తిట్టాలి. నిన్న అంటే ముందుకు వచ్చి తిట్టావని అంటాను నేను. అదే ఎందుకు ఇగో నిన్న అన్నోళ్ళు నాశనం అయిపోని, నిన్న అన్నోళ్ళు బూడిది గాని మంచిగా మాట్లాడు వదినే. దగ్గర దాని ఊరుకుంటున్నా నేను లేకుంటేనా? అందుకే కదే గట్టిన మాట్లాడుకుంటే అలా పొద్దుగా అత్తని పోగొట్టుకున్నావు కాదే నువ్వు. అబ్బా ఊళ్ళే వాళ్ళకి రేషం ఈమె కత్తంది. ఎంతో మందిని తిట్టినా నేను. దీన్నే తిట్టినా. ఇది ఎత్తుకపోయింది నా బర్రె పెండ, దీనికి ఎందుకు అత్తంది రేషం? దొరికినవమ్మ, నువ్వే ఎత్తుకపోయినావు నా పెండను. ఆగే దొరకవా? ఇలా కాకుండా రేపు దొరుకుతావు బొమ్మ. ఆగుతలేవేమే? అత్తకు మామ కంటే పోతే ఇంకా ఆగానే పోదు. అవునే రాజన్న, ఊళ్ళేమో ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయని అంతా లొల్లి మోపైంది. మరి డేట్ గిట్ ఏమైనా వచ్చినా? అదే ఏ దాని పొంది ఎలక్షన్లు ఇంకా 2-3 నెలలు అయ్యేటట్టు ఉంది. ఎక్కడైతున్న ఎలక్షన్ల పనులు ఇట్లా మంద కూడా సాగుతుంది తప్ప ఎక్కడికి షురు కాలే. ఏ అన్న నోటిఫికేషన్ ఈ వారం వస్తుంది ఆ వారం వస్తుంది అనుకుంటా పేపర్ల సంపుడు న్యూస్. ఇక చూస్తా నోటిఫికేషన్ వచ్చేది లేదు,
ఇల్లు ఎలక్షన్ లో నిలబడేది లేదు. ఇది కరెక్ట్. ఆ, అవుగా బాయకాడ మళ్ళీ పోటీ చేస్తా అంటాడు నిజమానే. బాయ్ ఇక్కడ మళ్ళీ ఆయన. ఆ. ఏమన్నా తెలంగాణ చూడండి అవు, అవు. నేను కూడా విన్నా. నాకు వినబడ్డాయి. బాగులాడుతాడు పోటీ చేస్తా పోటీ. బాయ్ ఇక్కడ మళ్ళీ ఆ, ఏ గాన్ దగ్గర పైసలు ఎక్కడ ఉన్నాయి? లేదే ముందుకు వస్తాడే, ఏ ఊరంతా అప్పులే ఉన్నాయన్న. గాడ ఎక్కడ నిలబడతాడు? లేదే ముందుకు వస్తా అంటాడే. వాడి అన్ని ఏతులే ఏతులు ఏమో మనకి అవునే ఏ పెడతా నిలబడ్డది కాబట్టి మనం మాట్లాడుకుంటాం. నువ్వద్దే అది అంతే. నాకు ఆల్రెడీ వాడికి మొత్తం ఊరంతా అప్పులేనే. ఆడు నాతోనే తిరుగుతాడు, నాకు తెలియదా? ఇక నీకే తెలుసు, మాకేం తెలుసు. ఆడు ఖర్చు పెడతాడు ఆల్రెడీ, మందిని జమ చేస్తాడు, అక్కడోనికి ఇక్కడోనికి కనబడడానికి కల్లా కోట తాగిపిస్తాడు. మన మెల్లమెల్లగా. అదే వాడు నాతోనే ఉంటాడు. నువ్వు చూసినావే ఇక నేను చూసినా మరి అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు ప్రచారం. ఆల్రెడీ జమ చేస్తాడు మొన్న. కాదు ప్రచారం ఇప్పుడే స్టార్ట్ చేసిందా? ఇక ప్రచారం డైరెక్ట్ చెప్పుకుంటా ఆడే ఎలక్షన్ లో మనలో కానీ ఇప్పుడే స్టార్ట్ చేసిందా? ఇప్పటి అంటే నుంచి అంత ఉన్నాడు ఏందాడు. ఇప్పటి నుంచి సాన పెడితేనే ఏమన్నా పైసలు నాకు అవ్వని తెలియదా? ఓట్లు ఇప్పుడే కొంటున్నాడు. వాడికి ఇప్పటికే ఊర్లో 10 లక్షల దానికి అప్పు ఉంది. అన్నా. వాడు ఎలక్షన్ లో ఎప్పుడు నిలబడాలా? ఇక ఎప్పుడు ఆడేదో ఖర్చు పెట్టాలి? ఎప్పుడు గెలవాలా? గేమ్ ఆడుతుంది తప్ప ఏం లేదు. నేను ఒకటి చెప్తున్నాను, ఎవడు కానీ ఎలక్షన్లు వచ్చేదాకా నేను నిలబడతానా అని చెప్పుకోడు. చాప కింద నీరు లెక్క 3 నెలల ముందు నుంచే ఎవరి పని ఖర్చు పెడతాడా? ఆడు ఉన్నాయా? చేసుకుంటూ పోతూనే ఉన్నాయా? ఉంటాడు. ఖర్చు పెడతాడా? వాడు ఏడు తెచ్చి పెడతాడు మనకి. నీ దండం పెడితే జర్రాయే. మొన్న అత్తంటివి మొన్న రాపోతివి, మళ్ళీ నిన్న అత్తంటివి నిన్న రాపోతివి. మరి ఎన్నడత్తావు చెప్పు? నీతోటి ఎప్పుడుకి తెలియదు. ఎంత బతిలాడినాక ఇంత ఏం చేయాలి నేను? నేను నచ్చినప్పుడు మరి కట్టినట్టు కదా చెప్పు. ఎందుకు ఇట్లా చెప్తున్నావు? బాగా బతిలాడతాడు పోన్లా. అరే సీను ఇట్లా అయ్యా ఇటు కూర్చో. ఏందిరా ఫోన్ లో బాగా బతులు వాళ్ళ గురించి? ఏం లేదే, మొన్న మా ఒక్క మాట అన్నందుకు అలాగే అవ్వగారింటికి ఇన్న పెండ్లం. ఇక ఏం చేయాలి? నేను రానంటుంది. మొన్న అత్తన్నది మొన్న రాలే, ఇలా అత్తన్నది ఇలా రాలే. ఇక అట్లా అయింది. ఇక తప్పలేవా నీ లొల్లి? ఇక ఆలుమోగంలో వెళ్ళి అత్తంలో నీడు అప్పుడప్పుడు అవుతుంది కానీ ఎవరికి కానీ. అట్లా వాడు వారానికి ఒకసారి పిల్లలతో లొల్లి పెట్టుకున్నాడే, ఊరి మీదకి పంచాయతీ అచ్చుడాడే. నువ్వు ఎప్పుడు సుఖంగా ఉండేదిగా? అబ్బో ఈ నాకు సార్లు చెప్తాడు. ఆడకట్టుకుని పెండ్లం 4 సార్లు చెప్తోడు చంపింది, 4 సార్లు చీపురుతోడు చంపింది. ఇంకా మళ్ళీ ఇంకా నాకు మంచిది అని సార్లు చెప్తాడు. ఎన్నిసార్లు చూడలే, ఎన్నిసార్లు బతిలాడలే పెండ్లాన్ని. 10 సార్లు పంచాయతీ అయినా కదా నేను చిన్నగా ఉన్నప్పుడు. అవురా సీను రూపతో ఏం లొల్లిరా? రూపతోట అబ్బో అది ఎర్రగా బుర్రగా ఉన్న దానికి ఎంత టెక్ ఉంది, దానికి ఎంత నీళ్ళు కూడా ఉంది. నేను ఇంటి ముందు అక్కడికి వెళ్ళి బర్రె పెండ కొంచెం పోతుంది, ఊళ్ళో ఎవరు ఎత్తుకపోతారు చెప్పే. అదే దొంగ, అదే ఎత్తుకపోయింది నా బర్రె పెండను 2-3 సార్లు. మొన్న పోయి వచ్చిన లేదు, నిన్న పోయి వచ్చిన లేదు, ఇలా వేయన లేదు. ఆయనతో మళ్ళీ ఇక ట్రైన్ పడతాడు ఎవరు తీసుకుపోయారని మందిని తిట్టినందుకు అది మీరు వేసుకుంటుంది. నేనేం చేయలేదు చెప్పు? పెండ కోసం లొల్లా? పెండ కోసం వెళ్ళే నువ్వే దొంగతనం చేసినవి, నువ్వే ముట్టినవంటే నేను ఎందుకు ముడతారా అని చెప్పి ఎవరిని తిడుతున్నావురా అంత అంటే పెద్ద లొల్లి పెట్టుకుంటావురా? మరి దాన్నే అన్న చెప్పు. ఊళ్ళో మనసులో లేరా? ఆడదన్న మొగన్న ఎవరు ఎత్తుకపోయారు అలా నన్న దాన్ని అనలే నేను. ఆడగట్టా చూస్తురు నీ వాళ్ళ లొల్లికి. మరి ఏం చేయాలి? వేషం వచ్చింది ఎవరు ఎత్తుకపోయారు అని కలకల బాధ అనిపించింది, తిట్టినా. అది మీరు వేసుకుంటుంది నన్నే అంటున్నావు. అదే సీను, నీ పెండ ముఖం అంగడి మనం నువ్వు పోయి గారు రూపంలో పెట్టుకుంటావురా? ఆమెతో నెగులుతావా? ఆమె తట్టుకోలేక మొగడే బొంబాయిలో సెటిల్ అయ్యాడు. ఏడాదికి ఒక్కనాడు కూడా వస్తలేడు. ఇక నువ్వు ఆమెతో కయ్యం పెట్టుకుంటే ఇక నెక్కినట్టే. దాని మొగడు దానికి సంబరం, నాకేం సంబరమే? నేను ఎవరిలో ఊళ్ళో ఎవరు ఎత్తుకపోతురని ఎత్తుకపోయిన వాళ్ళని తిట్టినా. దాని అది ఎత్తుకునే పై దాని దగ్గర ఆ బుద్ధి దొంగ బుద్ధి లేకనే పాయే. మరి దానికి ఏం రేషన్, దానికి ఏం కోపం? నువ్వు నన్నే చూసుకుంటే తిడుతున్నావు, నా ఇంటి ముందు తిడుతున్నావు అని తిడుతుంది. చెప్పు, అది అత్త గంజి పోసింది ఆడిదా, ఓ మామ గంజి పోసిన ఆడిదా? అది అడుగు పెట్టాక 3 నెలలకి అది అత్త చచ్చిపోయింది. అది ఇంకా సార్లు చెప్తుంది. దాన్ని బతుకు చేయడా? దాన్ని ఈ ఊళ్ళో ఎవరైనా దయిస్తారే? అదో మనిషి అని ముత్తాంది కానీ. కరెక్టే గాని ఈ ఊళ్ళంతా బదనం చేస్తుంది కాదురా, పెండ దొంగతనం పెట్టిన ఓ అది బావు ఇద్దరు పడ్డ ఆడది, బావు కోళ్ళు గుడిపిన ఆడది, దాని అవసరం ఆడదే లేదు ఊళ్ళే. ఎవరిలో తిడితే అది మీరు వేసుకుంటుంది కాదు. ఇగో దొరికినాడు చూద్దాం గాని నువ్వు ఉట్టి పుణ్యాన దాని జోలికి పోకు, దాని తెరుగు పోకు అనవసరంగా. ఏ గంతే, అది అత్త గంజి పోయలే, మామ గంజి పోయలే, ఊళ్ళో దాని పేరు చెప్తేనే ముస్తారు. అది అది ఏడపోతే నీకేంద్రా? గంతగా అదే నన్ను గోదట్ల పోని గంగలో నాకే మరిగా నీ పెండ ఎత్తుకపోగా నీ కళ్ళతో చూసినాడు, అప్పుడు మాట్లాడదాం. గంతే మరిగా ఎంలాడ కాడ దాన్ని ఎత్తి కొరిగిస్తా. మరి సరే ఇక నేను పోతా. పని లేక మీరున్నారు, పని ఉండి నేనున్నా. పోవద్దా? మీతో ముచ్చట పెడితే నాకు వెళ్తుందా? సీనుగా పిలిచినందుకారా? పని లేదు పాడలేదు, మంది ముచ్చట అంటే పట్టి బాగా. అయ్యో దేవుడా, పొద్దంతా ఓ అట్టే పెండుదో లేదో ఆయన పో. నా మొగనికి ఏమో ఆమ్లెట్లు వేసి పోయే, నాకు జొరడంటాడు. ఎట్లా అవి ఆమ్లెట్లు వేసి అయినది అయినా ఉండేసరికి అంటే నాకు గీ టైం అయ్యి చీక తప్ప అడుగాను. ఉన్నదో లేదో ఆయన ఎవడ నూసుకపోయాడు. ఏందో ఏమో జల్లి వెళ్ళిపోతావా? ఇక్కడ పెండ బగ్గనే ఉన్నట్టుంది. ఆయన ఇది అబ్బా ఉరుపుల బాడుకో సీన్గా ఉంది. ఆడు మొన్న ఇంటికి వచ్చి లొల్లి పెట్టి పోయాడు. ఏం చేతు? ఆడేమన్నా ఉన్నాడా? ఈడ గీతతో తీసుకొని పోతే ఎట్లయితే
ఏ ఎందుకు వచ్చినవే? నువ్వెందుకు వచ్చినావే? పెండకి వచ్చిన. నేను కూడా పెండకే వచ్చిన. నేను కూడా పెండకే వచ్చిన. ఆ? నాది ఇది. నాది నాది. నీ అయ్య చుట్టావా, నీ అవ్వ చుట్టావా, నీ అక్క చుట్టావా, నీ బావ చుట్టావా, నీ అత్తగారి తరపున, నీ అవ్వ తరపున? నీ అయ్య సుట్టమా, నీ బావ సుట్టమా, నీ అక్క సుట్టమా? మా మర్ది సీన్ గాంధీ. ఏడా సీనుగాడు ఆడు నా వాడిది. ఏ? నాకే. ఇచ్చే, ఇచ్చే, ఇచ్చే. నా పెండ నాకు కావాలి. నీ నోట్లమా ఏ ఊరే నీది? ఊరే నీది ఎక్కడ రాజ్యమే? నాది ఇచ్చే, ఏ, ఇచ్చే, ఇలానా? ఇచ్చే. అచ్చి, నీ చేత పాడుగా ఇది ఎక్కడ లొల్లి, నీ లొల్లి గత్తారంటే ఇదే. నాది ఇది, మా మర్దిది, మా సీన్ది. ఇచ్చే. అవు వాడు నీ సీనుగాడు. నీ మొఖం మీక ఏముందని నువ్వు? నీ ముఖం మొర్రే పెడదు. నీ దినాలు కాదు, నీకేం పుట్టింది? ఇది ఎక్కడిది? నా గవ్వలే అంటే నా ప్రజెత్తాను ఇది. ఇదే ఏయ్, ఆడెట్లా నీకు మరిది అవుతాడే? నా మరిది శీనుది అంటావు నువ్వు. మర్దో తమ్ముడో గవన్నీ నీకెందుకే? పెండ నాకు ఇచ్చేయ్. నీ దయనే, నీ దండం పెడితేనే జరా అవగారింటికి పోయి 10 రోజులే ఇంకా బుద్ధారలేదా ఆన్నే ఉంటా అంటావు. పెండ నాది. నాదే. అరే నీ అమ్మ నాదంటే నాది. మా అక్క మొఖం దానా? నాది. నువ్వు ఉండే నీతోటి తర్వాత లొల్లి పెట్టుకుంటా. ఏయ్ ఏమని పెండా ఎవరెవరు ఎత్తుకపోతుర్రు? ఆగురే మీ సంగతి చెప్తా దొంగ సంతులాల. నేను మాసిన మొక్క అంటే అరే నీ అంత పందులు నాకు ఇదే. ఓ దొంగ సంతులాల అంటే ఇన్ని రోజులు పెండ కనబడకుంటే ఎవరు ఎత్తుకపోతురు అనుకున్నా, మీరే నాయన పెండ ఎత్తుకపోయింది. అవునే ఒక కొత్త బర్రె మొన్న తొవ్వంటి కలిసినాడు పెండ తీసుకున్నావు అదంటే నేను ఎట్లా కనబడుతున్నా నీకు? నేను సినిమాకి అవుతున్నా అత్తవారు కూడా కారంటాలు మాట్లాడుతుంది కానీ ఇంత నా సిగ్గు అనిపించలే చెత్తకు. ఇలా ఎట్లా ముట్టినవే మరి ఇలా ఏ సినిమా చూస్తాను వచ్చినవే? నిన్ను ఎత్తుకపోను నీ బతుకు చేయడా. ఇంకోసారి ఇట్లా నా పెండ ముట్టినావనుకో. అవునే ఓ పాత బర్రె మొన్న నా పెండ ఎత్తుకపోతున్నామని అడిగితే ఏం కసొంటి దాన్ని కాదు గట్లా ఎత్తుకపోతారని మేము ఎట్లా కనబడుతున్నాం మేము అని ఎటుపడతాడే మాట్లాడితే నా ముందడికి ఎందుకు వచ్చినావు, నా ఇంటి ముందడికి ఎందుకు వచ్చినావు అని తీరైన మాటలు మాట్లాడితే కానీ ఇంటి ముందడికి వస్తే మొగడు సంపాదించగానే తినుకుంటూ ఇంటికాడ కూర్చుండు కాదే, ఇట్లా దొంగతనం చేసుడు కాదు. నీతి కొద్ది బతకాలని ఎత్తు నీ బతుకు చేయడా. అవునే సిగ్గు అనిపించలేదే? చెత్తకు మానం అనిపించలేదే? నువ్వు చచ్చిపోను నీ దినాలు కానీ నీ వారాలు కోను. ఓ లేకిడి పాడుకోవు మాటలు మంచిగా రాని రాని మానం దక్కనట్లమ్మా నువ్వు వద్దు. సిగ్గు లేదురా నన్ను తిడతావు. అదాడ పాత బర్రాట ఇదాడ కొత్త బర్రాట ఏం మాట్లాడుతున్నావురా? నీ దినాలు కనుక నన్నే చచ్చిపోయినట్టు అన్నావురా. నోటికి ఎంత అంతే మాట్లాడతాడు జట్ట బాడుకావు. ఏమనిపిస్తుంది రా? నీకు ఏమనిపిస్తుంది? అయ్యో పెన్ తగ్గింత కొంట అవుతా నీకు ఏమనొస్తుంది రా బాడుకావు? ఏమో వచ్చినట్టే ఎత్తాడు. తిట్టలేదా బొమ్మ లెక్క చూస్తాను. నీకు ఏమనొస్తుంది రా బాడుకావు? అబ్బో సాయి సంసారి లచ్చి దొంగ మొన్న ఇంటికి వచ్చినాడు ఏమన్నావే? నేను దొంగనా లంగనా ఇట్లనా అట్లనా నేను తీస్తారా ఏం మాట్లాడుతున్నావు? ఆయన ముందర వచ్చి తిడుతున్నావు. ఏమన్నా తిడుతున్నావురా నువ్వు అని ఎటు పడితే మాట్లాడుతుంది కానీ నీ బతుకు చేయడా. సిగ్గు అనిపించలేదే? మానం అనిపించలేదే? దొంగ సమితి. అవునే మీ అత్త నా ఇంటికి వచ్చి అడిగితే నువ్వు పచ్చి బాలింతమని తొలసూరు కానిపోయిందని పచ్చి బాలింతమని నా ఇంటికి వచ్చి పాలు అడిగితే నా భార్య పాలు పోతే నీ పొరగాలు బతికిరు కాదని నీ బతుకు చేయడా. ఏం మాటలు మాట్లాడుతున్నావే? కదా నాదికి లేదా మనిషిని ముడుతున్నావు? ఇదేమన్నా భాగ్యం బంగారం రా జట్ట బాడుకావు? చెప్పు ముద్రక ఉన్నావేమే నీ నోట్ల మా నువ్వు వద్దు. చూస్తాను దయ్యం చూసినట్టు అడు గంత తిడతాడు. నేనేమన్నా తిట్టిండా? ఓ కొత్త బర్రే అన్నాడు. సిగ్గు లేదే మానవ లేదే చెత్త గింత కూడా. సిగ్గున్న ఆడదైతే సిగ్గున్న ఆడోళ్ళు అయితే నా జోలికే రారు. పెండకి తీస్తారా? మీరు ఎట్లా కనబడుతున్నా? నేను మనుషులే కనబడతలేనా మీకు? మంది లేరా నా కొంప మీద పడ్డారు? ఇక ఉంచుతారా మింగుతారా చంపుతారా నన్ను? మిమ్మల్ని ఎత్తుకపోను మీ బతుకు పాడుగాను సాపేరకే 4 కాలంలో పడి. ఓ సీను నోట్కి ఎంత వస్తే అంత తిడుతున్నావు. కొత్త బర్రే అంటున్నావు. ఏం గట్ల కొనుక్కొచ్చినవరా? నీ పాత మొక్కలు చెప్పు పెడితే తెచ్చుకున్నట్టు బాడకాయ మంచిగా బాడకావుకి. ఏ ఆడదానా మాటలు మంచిగా మాట్లాడు ఏడబడతాడే మాట్లాడుతున్నావే? చిన్నలేదు పెద్దలేదా నీకు? బరాబరి మాట్లాడతావు ఏం చేస్తావురా? చిన్నలేదు పెద్దలేదు వాయి లేదు వరత లేదు ఎడబడతాడే మాట్లాడుతున్నామే. అవును అవునే ఆడకట్టుకున్నామని పాలకత్తే ఇలా పైసలు లేవు రేపిత్తం మాపిత్తం నెలకిత్తం 3 నెలల కంటే 5వ అయితే ఆడకట్టు దొంగ నా సంతులు కదా. పోతాని పోతే సాయి ఉడుకుడికి మరగబెట్టుకొని తాగుతారు కానీ బతుకులు చేయడా. అవునే దొంగలు దొరికిర్రే దొంగతనం చేసి దొరికిర్రా ఇంకా కాదు అవురా దొంగతనం నమ్మనిపిస్తారా? అట్లా కాదే మీరు గింతలంగతనం చేస్తారా? దొంగతనం చేసి దొరికిర్రే మీరు దొంగన సంతులాలు దొంగలనే మీరు పాడుగా పెట్టుకుంటావరా బాడకా నెత్తి పెట్టుకుంటావరా ఊరేగుతావరా? అట్లా కాదు బర్రె దాదుకుంటేంది పెన్న నెత్తి పెట్టుకుంటావరా బాడకావు? నెత్తిలో పెట్టుకోను కానీ ఇంట్లో పెట్టుకుంటానే నేను పంట వండించుకుంటా నేను అని 6 నెలలకు ఆడాలి బంగారం పంట పండుతుందని నేను ఇలా పెంట పోతే వచ్చి మొన్నచ్చి నిన్నచ్చి సీన్ లేడు ఇడు లేడు అల్లేడు అటు ఇటు చూసుకుంటా నా పెంట దొంగతనం చేస్తారు. అవునే ఇట్లా ఎంతమంది కొంపలు ముస్తారే ఎంతమంది సొమ్ములు తింటారే? రోడ్ మీద కట్టాను ఈ భూమి నా పట్టు ఉంది నా పేరు మీద పట్టు ఉంటే నేను కట్టేసుకున్నా. నేను రోడ్ మీద సరే మరే మొగనింటి కడవండి దాని మొగని నీ మొగనింటి కడవండ పెట్టి మీరు వచ్చిన పెండకాలు లేదా?
చేస్తారు నేను చెడిపోయినా చెడిపోయినా? నేను చెడిపోయినా మీరు మేము అనుకున్నాం. అనిపిస్తలేదా మరి మానం లేదా ఇద్దరు లేదా వారాలు తిన్నారు కానీ వారాలు కానీ కట్టుకోని సాగు కానీ కొర్రే కొర్రే అబ్బబ్బ నా బాయి కాడికి వచ్చి నా పెంట కాడికి వచ్చి నా దొడ్డి కాడికి వచ్చి పెండు ఉండకుండా ఎత్తుకుపోతారు మిమ్మల్ని కట్టుక ఫోను హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిఆర్ టీవీ. చూసారు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని మర్చిపోకుర్రి